ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పాదయాత్ర పేరుతోటి చెప్పిన అబద్ధం చెప్పకుండా విద్యార్థి లోకాన్ని 2019కు ముందు మోసం చేసి వారిని రెచ్చగొట్టి వారి యొక్క ఓట్లు దండుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 వరకు రాష్ట్రంలో చదువుకున్నటువంటి ఆ టైంలో చదువుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థుల తల్లిదండ్రులకు మానసిక క్షోభను మిగిల్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. విద్యార్థుల్ని రెచ్చగొట్టి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే, స్కాలర్షిప్లు అడిగితే, కాస్మోటిక్ ఛార్జెస్ అడిగితే, ఉద్యోగాలు అడిగితే పోలీసులతోటి విద్యార్థి సంఘం నాయకుల్ని లాఠీలతోటి చితకబాదించడమే కాకుండా పేద విద్యార్థుల పక్షాన నిలబడినటువంటి విద్యార్థి సంఘాల నాయకుల్ని జైలుకు పంపినటువంటి చరిత్ర ఆనాటి ముఖ్యమంత్రి, నేటి పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి చరిత్ర. నీ చరిత్ర, విద్యార్థులను మోసం చేసినటువంటి తీరుని, విద్యార్థుల తల్లిదండ్రులని మానసికంగా ఇబ్బంది పెట్టినటువంటి తీరుని రాబోయేటువంటి 2 తరాలు మరిచిపోలేని విధంగా నీ యొక్క పరిపాలన ఉంది అని చెప్పేసి నేటికి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. 2019 నుంచి 2024 వరకు 2832 కోట్లు ఫీజు రింబర్స్మెంట్ బకాయి, వసతి దీవెన పేరుతోటి 989 కోట్లు, అదేవిధంగా కోడిగుడ్ల బకాయిలు 200 కోట్లు, చిక్కీల బకాయిలు 56 కోట్లు, విద్యార్థులకు బ్యాగులు, విద్యార్థులకు బెల్ట్లు, బూట్లు పేరుతోటి 920 కోట్లు, మొత్తం కలిపితే 5447 కోట్ల రూపాయల బకాయిలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద విద్యార్థులకు బకాయిలు పెట్టింది. అంతేకాకుండా విద్యార్థులకు ట్యాబుల పేరుతోటి 1200 కోట్ల రూపాయలు, విద్యా కానుక పేరుతోటి 400 కోట్ల రూపాయలు, నాడు నేడు పేరుతోటి 3000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. విద్యార్థులకు కేటాయించినటువంటి బడ్జెట్లో నిధుల్ని 5447 కోట్ల రూపాయల బకాయే కాకుండా 4600 కోట్ల రూపాయలు పేద విద్యార్థుల సొమ్ముని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అండ్ కో జేబులు నింపుకున్నటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 5447 కోట్ల రూపాయల బకాయి పెట్టి విద్యార్థుల తల్లిదండ్రుల్ని మానసిక క్షోభకు గురి చేస్తే, నేడు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి యువ నాయకులు లోకేష్ గారు 8 నెలల్లో 800 కోట్ల రూపాయల ఫీజు బకాయిని విడుదల చేసి విద్యార్థుల తల్లిదండ్రులకి ఆర్థిక మనోధైర్యాన్ని పెంచినటువంటి గొప్ప నాయకుడు నారా లోకేష్ గారు 8 నెలల్లో 800 కోట్ల రూపాయలు విడుదల చేసి, ఏదైతే లోకేష్ బాబు గారి పాదయాత్రలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి, జగన్మోహన్ రెడ్డి మా యొక్క కొడుకు ఫీజు కట్టకపోవటం వల్ల కళాశాల వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, హాల్ టికెట్లు ఇవ్వట్లేదు, కాబట్టి మీరు ఇప్పించండి అని చెప్పి లోకేష్ బాబు గారిని ప్రాధేయపడ్డప్పుడు లోకేష్ బాబు గారు పాదయాత్రలో ఒకటే చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 100 రోజుల్లో విద్యార్థులకు సమస్యలు లేనటువంటి
విద్యారంగ సంస్కరణలు తీసుకొస్తానని చెప్పేసి లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా నిరుద్యోగులకు డిఎస్సి ప్రకటించారు. 800 కోట్ల రూపాయల విద్యార్థులకి, పేద విద్యార్థులకి బకాయిలను విడుదల చేయడం జరిగింది. అనేక రకాలైనటువంటి విద్యారంగ సంస్కరణలు తీసుకొచ్చి పేద విద్యార్థులకు లోకేష్ బాబు గారు అండగా ఉంటే, ఇంకా బయటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏ వర్గాన్ని కదిలిచ్చినా కూడా చీపుర్లు తీసుకొని కొట్టేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి, పేడ నీళ్ళు చల్లుతారేమోనని చెప్పి భయపడి ఎక్కడ కూడా ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితిలో విద్యార్థులను రెచ్చగొడదాం, లేకుంటే తన పార్టీని బతికించుకోవడం కోసం తన పార్టీలో రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువకులను కొంతమందిని రెచ్చగొట్టి కలెక్టరేట్ల ముందు ఫీజు పోరు చేస్తానని చెప్పేసి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, నీవు అధికారంలో ఉండగా 2022లో శ్రీకాకుళం జిల్లాలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటనని గుర్తు చేస్తూ ఉన్నా. ఇది నిజమా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని. 30 మంది విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే 30 మంది విద్యార్థులు కళాశాల ముందు ధర్నా చేస్తే యాజమాన్యం సస్పెండ్ చేసిన విషయం నిజమా కాదా అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని. నీ ఇష్టం వచ్చిన వారికి కమిషన్ల రూపంలో దండుకోవడం కోసం కాంట్రాక్టులకు బిల్లులు కొట్టావు, కానీ పేద విద్యార్థులకి నువ్వు మాత్రం 5,447 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిన మాట వాస్తవమా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. రేపో మాపో కొంతమంది నకిలీ విద్యార్థులను రాజకీయ నిరుద్యోగులతోటో నువ్వు కలెక్టరేట్లకు వెళ్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. కలెక్టరేట్ల దగ్గరికి వెళ్ళేటువంటి రాజకీయ నిరుద్యోగులకు కానీ నకిలీ విద్యార్థులకు కానీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరు చేయాల్సింది కలెక్టరేట్ల ముందు కాదు, జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ ముందు ధర్నా చేయండి, లోటస్ పాండ్ ముందు ధర్నా చేయండి, తాడేపల్లి ప్యాలెస్ ముందు ధర్నా చేయండి. 5 సంవత్సరాలు అధికారం ఇస్తే ఎందుకు మా ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పెట్టావని చెప్పి, లేదంటే కలెక్టరేట్ల ముందు కాకుండా కలెక్టరేట్లోకి వెళ్ళి కలెక్టర్ని అడగండి. లోకేష్ బాబు గారు 8 రోజుల క్రితం 800 కోట్లు ఇచ్చారు కదా, ఏ కాలేజీలకు వెళ్ళాయని చెప్పేసి వాస్తవాలు తెలుస్తాయి. అంతేకాని అర్థం పర్థం లేకుండా ఎవరిని కదిలిచ్చినా కూడా ఎవరి నుంచి స్పందన రాదు కాబట్టి అమాయకులైనటువంటి విద్యార్థులను, విజ్ఞులైనటువంటి తల్లిదండ్రులను మభ్యపెట్టి మరలా కూడా మరొకసారి రాష్ట్రంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించాలని చూస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తూ ఈరోజు కూడా ఒకటే బహిరంగ సవాలు విసురుతూ ఉన్నాం. మీరు పెట్టినటువంటి బకాయిల మీద లోకేష్ బాబు గారు నేడు విడుదల చేస్తున్నటువంటి బకాయిల పైన మీరు స్థలం చెప్పండి, టైం చెప్పండి, డేట్ చెప్పండి. తెలుగుదేశం పార్టీ ఎన్ని బకాయిలు విడుదల చేసింది, ఎన్ని విద్యార్థంగా సంస్కరణలు తీసుకొచ్చింది, ఎన్ని మేనేజ్మెంట్లతో మాట్లాడి 10 లక్షల మంది విద్యార్థులకు పైగా ఫీజు బకాయిలు ఉంటే కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వబోతూ ఉంటే లోకేష్ బాబు గారు మాట్లాడి సర్టిఫికెట్లు ఇప్పించి వాళ్ళకు ఒక మానసిక ధైర్యాన్ని కల్పించారు. అవన్నీ ఆలోచించకుండా మరొకసారి విద్యార్థులను రెచ్చగొట్టాలని చూస్తే ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తూ, ఒకవేళ మీరు చేయాలని చూసినా కూడా నకిలీ ధర్నాలు కానీ ఫీజు బోర్లు కానీ ముందుగా విద్యలేటువంటి విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రకాశం బ్యారేజ్ మీద ముక్కు నేలకు రాసి విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణ అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా, వేల కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నా ఎక్కడా కూడా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా నోటిఫికేషన్ ఇస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. మీరు చేసినటువంటి ఫీజు బకాయిలు లోకేష్ బాబు గారు విడుదల చేస్తూ ఉన్నారు. అవన్నీ వదిలేసి రెచ్చగొట్టాలని చూస్తే మాత్రం మేము ఊరుకోమని చెప్పేసి తెలియజేస్తూ, ఈరోజు కూడా అసలైనటువంటి విద్యార్థులు ఎవరు బయటకు వచ్చేటువంటి అవసరం లేదు. ఒక పక్కన లోకేష్ బాబు గారు ఫీజు బకాయి ఉన్నా కూడా సర్టిఫికెట్లు ఇప్పిస్తూ ఉన్నారు, కళాశాలకు ఫీజు బకాయిలు విడుదల చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా విద్యార్థులు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు.
కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయ నిరుద్యోగులుగా మారినటువంటి కొంతమంది యువకులు జగన్మోహన్ రెడ్డి రెచ్చగొచ్చేటువంటి విషయంలో ముందుకు వస్తారేమో కానీ అసలైనటువంటి విద్యార్థులు ఎవరు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకున్నారు. స్కాలర్షిప్లు ఇవ్వక, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక, కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వక, ఉద్యోగాల అవకాశాలు ఇవ్వక ఆత్మహత్యలు చేసుకున్నారు. కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టకపోయినా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రతి విద్యార్థికి కూడా స్టడీ సర్కిల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేషన్ల ద్వారా ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ల ద్వారా పేద విద్యార్థులకు కోచింగ్లు ఇవ్వడం జరిగింది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. అవన్నీ కూడా రద్దు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఇప్పటి వరకు ఒక ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్ భర్తీ కానీ లేదు 2019 నుంచి 24 వరకు. విదేశీ విద్యను రద్దు చేశాడు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమును రద్దు చేశాడు. ఎన్టీఆర్ ఓవర్సీస్ స్కీమును రద్దు చేశారు. ఒక పక్కన విద్యార్థి లోకానికి క్షమాపణలు చెప్పాల్సింది పోయి, విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాల్సింది పోయి, విద్యార్థులను రెచ్చగొడతానంటే చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేం. మీకు చిత్తశుద్ధి ఉంటే విద్యార్థి సమస్యల పైన, విద్యారంగం మీద చిత్తశుద్ధి ఉంటే, ఎవరైతే పోస్టర్లు విడుదల చేస్తా ఉన్నారో ఫీజు పేరిట మీరు టైం చెప్పండి, స్థలం చెప్పండి, డేట్ చెప్పండి. మీరు చేసినటువంటి అన్యాయం, అక్రమాలు, మోసాలు, విద్యారంగాన్ని అధోగతి పాలు చేసినటువంటి విధానం గురించి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి ఒక్క హామీ కూడా నేటికి కట్టుబడి ఉన్నాం. సమస్యలు లేనటువంటి విద్యారంగాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ముందుకు తీసుకుపోవడం కోసం లోకేష్ బాబు గారు ప్రతి నిమిషం, ప్రతిరోజు, ప్రతి గంట ఆహర్నిశలు కష్టపడుతూ ఉంటే దాన్ని చూసి తట్టుకోలేక ఈ రోజున ఫీజు పోరు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. కాబట్టి మరలా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, మీకు చిత్తశుద్ధి ఉంటే చర్చకు రండి. అంతేగాని అమాయకులైనటువంటి విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రుల్ని అబద్ధాలు చెప్పి వారి యొక్క భవిష్యత్తును నాశనం చేస్తా అంటే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని హెచ్చరిస్తూ ఉన్నాం.